స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటి, ఈ డేటా టైప్ ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఈ డేటా టైప్ ని ఇన్పుట్ లా ఎలా తీసుకుంటాం, కాంపౌండ్ డేటా టైప్ అంటే ఏంటి, సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే వీడియో చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. స్ట్రింగ్ డేటా టైప్ ఇది సెకండ్ సింపుల్ డేటా టైప్, ఇది కాంపౌండ్ డేటా టైప్ కూడా, సీక్వెన్స్ డేటా టైప్ కూడా, అండ్ ఇమ్యూటబుల్ డేటా టైప్. వై స్ట్రింగ్స్ ఆర్ సింపుల్ డేటా టైప్స్? అసలు స్ట్రింగ్స్ ని సింపుల్ డేటా టైప్స్ అని ఎందుకు అంటారు? సరే, సింపుల్ డేటా టైప్స్ అంటే మనకు తెలుసుగా, వీటిని బేస్ చేసుకొని మిగతా డేటా టైప్స్ ఉంటాయని. సో ఈ స్ట్రింగ్ ని లిస్ట్, సెట్, టుపుల్, డిక్షనరీ వీటిలో వాడతారు, అందుకని ఇది సింపుల్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్ అంటే నార్మల్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఎస్టీఆర్ అనేది స్ట్రింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ మనం అడ్రస్, నేము, కాలేజ్ నేము, సెంటెన్స్, పారాగ్రాఫ్, జెండర్ ఇలాంటివి స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ స్ట్రింగ్ డేటా టైప్ ని వాడతాం. సరే, మన అడ్రస్ ఎలా ఉంటుంది? నార్మల్ టెక్స్టేగా. మన నేమ్ కూడా టెక్స్టే. కాలేజ్ నేమ్ ఎలా ఉంటుంది? టెక్స్ట్ లోనేగా. ఎగ్జాంపుల్ కేఎల్ యూనివర్సిటీ. సెంటెన్సెస్ ఇవి కూడా స్ట్రింగే, పారాగ్రాఫ్స్ కూడా స్ట్రింగే, మన జెండర్ కూడా స్ట్రింగే, మేల్ ఆర్ ఫీమేల్. సో ఇవన్నీ స్ట్రింగే. టెక్స్ట్ అన్నా స్ట్రింగ్ అన్నా ఒకటే. మనం పైథాన్ లో ఈ టెక్స్ట్ అన్నిటిని స్ట్రింగ్ అంటాం. ఈ స్ట్రింగ్ డేటా టైప్ ఖచ్చితంగా 2 కొటేషన్స్ మధ్యలో ఉండాలి. అవి డబుల్ కొటేషన్స్ అయినా సింగిల్ కొటేషన్స్ అయినా. ఈ స్ట్రింగ్స్ లెటర్, డిజిట్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని కాంబినేషన్స్ లో ఉంటాయి. ఇప్పుడు స్ట్రింగ్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఈక్వల్ టు మేమే ప్రోగ్రామర్స్. ఈ స్ట్రింగ్ ని మనం సింగిల్ కొటేషన్స్ మధ్యలో పెట్టాం. ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తున్నాను చూడండి. మేమే ప్రోగ్రామర్స్ అవుట్పుట్ వచ్చింది. ఇది స్ట్రింగా కాదా అని డౌట్ ఉంటే ఒకసారి టైప్ ఆఫ్ ఏ అని చెక్ చేయండి. మనకి అది ఏ డేటా టైప్ అని అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది? క్లాస్ ఎస్టీఆర్. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అని. టైప్ అనేది డేటా టైప్ కనుక్కునే ఫంక్షన్. సో ఇప్పుడు డబుల్ కోట్స్ లో వేద్దాం. ఏ ఈక్వల్ టు మేమే ప్రోగ్రామర్స్. ఈ స్ట్రింగ్ డబుల్ కొటేషన్స్ లో ఉంది. ఇప్పుడు ఏని ప్రింట్ చేద్దాం. చూడండి, అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు దీని టైప్ కూడా చూద్దాం. టైప్ ఆఫ్ ఏ స్ట్రింగ్. నెక్స్ట్ ఒక డబుల్ కొటేషన్, ఒక సింగిల్ కొటేషన్ ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు ఫస్ట్ సింగిల్ కొటేషన్ ఇచ్చాం, మేమే ప్రోగ్రామర్స్. లాస్ట్ లో చూడండి డబుల్ కొటేషన్స్ తో ఎండ్ చేసాం. ఇక్కడ చూడండి మనకు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఏంటంటే మనం సింగిల్ కొటేషన్ తో స్టార్ట్ చేస్తే సింగిల్ కొటేషన్ తోనే ఎండ్ అవ్వాలి, డబుల్ కొటేషన్ తో స్టార్ట్ చేస్తే డబుల్ కొటేషన్ తోనే ఎండ్ అవ్వాలి. సో ఇప్పుడు రివర్స్ ఇద్దాం. ఫస్ట్ డబుల్ కోట్స్, తర్వాత సింగిల్ కోట్ ఇద్దాం. చూడండి ఇక్కడ కూడా సేమ్ ఎర్రర్. మనం డబుల్ కోట్స్ తో స్టార్ట్ చేస్తే డబుల్ కోట్స్ తో ఎండ్ చేయాలి, కానీ ఇక్కడ మనం సింగిల్ కోట్స్ తో ఎండ్ చేసాం, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇది కొంచెం గమనించుకోండి. ఏదో ఒకటి అలవాటు చేసుకోండి. సింగిల్ కొటేషన్స్ అన్నా డబుల్ కొటేషన్స్ అన్నా రెండు మిక్స్ చేసి మాత్రం చేయొద్దు. మనం స్ట్రింగ్ లో కాంబినేషన్స్ ఏమని చెప్పాము? లెటర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పాము. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం, అది పాసిబుల్ అవుతుందా లేదా. ఫస్ట్ లెటర్స్ ఆల్రెడీ చేసేసాం మేమే ప్రోగ్రామర్స్ అని, అవన్నీ లెటర్సే కదా. సో ఇప్పుడు డిజిట్స్ చూద్దాం. స్మాల్ ఏ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్ లో మేమే నెంబర్ 1 ప్రోగ్రామర్స్ అని ఇచ్చాం. ఇప్పుడు దీంట్లో డిజిట్ కూడా వచ్చింది, అయినా ఎర్రర్ రాలేదు. ఈ స్ట్రింగ్స్ లో ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏని ప్రింట్ చేసి చూద్దాం. చూడండి, అవుట్పుట్ ప్రింట్ అయింది. ఇప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ వాడదాం. ఏ ఈక్వల్ టు ఇక్కడ చూడండి గజిబిజిగా అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చేసాం, మనకి ఎటువంటి ఎర్రర్ రాలేదు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 980. ఇప్పుడు ఇది నెంబరా స్ట్రింగా? ఇంటీజర్ అంటే నెంబర్. ఇప్పుడు చెప్పండి, ఏ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్ లో 980 ఇచ్చాం. దీని డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్. ఆల్రెడీ మీరు గెస్ చేసే ఉంటారు, కానీ నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం. దీని టైప్ చూద్దాం. బూల్ అంటే బూలియన్. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాం సింగిల్ కొటేషన్స్ లో. ఇప్పుడు దీని టైప్ చూడండి. టైప్ ఆఫ్ ఏ స్ట్రింగ్ వచ్చింది. సో సింగిల్ కొటేషన్స్ లో ఏ డేటా టైప్ ఉన్నా అది స్ట్రింగే. ఇప్పుడు చూడండి, సింగిల్ కొటేషన్స్ లో కీవర్డ్స్ ఇచ్చి చూద్దాం ఏమొస్తుందో. బి ఈక్వల్ టు ఇంపోర్ట్. ఇంపోర్ట్ అనేది ఒక కీవర్డ్, కానీ దాన్ని మనం సింగిల్ కొటేషన్స్ మధ్యలో ఇచ్చాం. బిని ప్రింట్ చేస్తున్నా, అవుట్పుట్ చూడండి ఇంపోర్ట్ వచ్చింది. మిగతా వాటిలో అయితే ఈ పాటికి ఎర్రర్ వచ్చేది, కానీ ఇక్కడ రాలేదు, ఎందుకంటే అది స్ట్రింగ్. మళ్ళీ చెప్తున్నా, డబుల్ కొటేషన్స్ లో గానీ సింగిల్ కొటేషన్స్ లో గానీ ఏ డేటా టైప్ పెట్టినా అది స్ట్రింగే. ఇప్పుడు స్ట్రింగ్ ని ఇన్పుట్ గా ఎలా తీసుకోవాలో చూద్దాం. సి ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్. ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి? యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునే దానికి వాడతాం. ఇప్పుడు ఇన్పుట్ ఇస్తాం దానికి, మేమే ప్రోగ్రామర్స్. సో ఇప్పుడు మనం దానికి ఇన్పుట్ ఇచ్చాం. ఆ ఇన్పుట్ సి లో స్టోర్ అయింది. ఇప్పుడు సి ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మేమే ప్రోగ్రామర్స్ అని వచ్చింది. ఇప్పుడు ఆ సి టైప్ చూద్దాం. క్లాస్ ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. మనం అక్కడ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కొటేషన్స్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, కానీ మనకి ఇక్కడ స్ట్రింగ్ వచ్చింది. ఎందుకని? ఇన్పుట్ ఫంక్షన్ ఆటోమేటిక్ గా స్ట్రింగ్ ఏ తీసుకుంటది మనం ఏది ఇచ్చినా. ఇప్పుడు మనకి నెంబర్ కావాలన్నా ఈ ఇన్పుట్ ద్వారా వచ్చే స్ట్రింగ్ ని కన్వర్ట్ చేసుకొని వాడుకోవాలి. మనకి ఇన్పుట్ డిఫాల్ట్ గా స్ట్రింగ్ ఏ వస్తుంది. సో ఇన్పుట్ లో మనం ఏ కాంబినేషన్స్ అన్నా తీసుకోవచ్చు. లెటర్స్, డిజిట్స్,
డిజిట్స్ స్పెషల్ క్యారెక్టర్స్, ఎందుకంటే అది స్ట్రింగ్ గానే తీసుకుంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చూడండి ఇన్పుట్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాము, సో అదే ప్రింట్ అయింది చూడండి. సో అక్కడ అది స్ట్రింగ్ కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చింది. ఐడెంటిఫైర్స్ స్ట్రింగ్స్ వేరు. ఐడెంటిఫైర్స్ అనేవి వేరియబుల్ నేమ్ కావచ్చు, ఫంక్షన్ నేమ్ కావచ్చు, క్లాస్ నేమ్ కావచ్చు. ఇక్కడ చూడండి మనం సి లో ఇందాక ఇన్పుట్ తీసుకున్నాం, అక్కడ సి అనేది వేరియబుల్ నేమ్. ఈ వేరియబుల్ నేమ్ లో మనం అన్ని కాంబినేషన్స్ వాడలేవు, కానీ అది స్టోర్ చేసే స్ట్రింగ్ లో మాత్రం అన్ని కాంబినేషన్స్ వాడొచ్చు. అసలు స్ట్రింగ్స్ కాంపౌండ్ డేటా టైప్స్ అంటాం ఎందుకంటే మనం స్ట్రింగ్స్ లో నెంబర్స్ వాడతాము, బూలియన్స్ వాడతాము అండ్ ఆల్ కాంబినేషన్స్ వాడతాము, లెటర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్. సో కాంపౌండ్ డేటా టైప్ అంటే సింపుల్ డేటా టైప్స్ ని యూస్ చేసుకునే డేటా టైప్. సో స్ట్రింగ్ కూడా కాంపౌండ్ డేటా టైప్. ఇందాక చూసారు కదా ఎగ్జాంపుల్స్, మనం స్ట్రింగ్ లాగా నెంబర్స్ ఇచ్చాము, స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చాము, బూలియన్స్ ఇచ్చాము. సో సింపుల్ డేటా టైప్స్ ని యూస్ చేసుకుని స్ట్రింగ్ లో వాడుతున్నాం కాబట్టి ఇది ఒక కాంపౌండ్ డేటా టైప్. స్ట్రింగ్ కాంపౌండ్ డేటా టైప్ లాగా యాక్ట్ చేస్తుంది, సింపుల్ డేటా టైప్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది ఒక్కటే అలా యాక్ట్ చేయగలదు, మిగతా వేటికి పాసిబుల్ కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్ట్రింగ్స్. మనం ఈ స్ట్రింగ్స్ ని ప్రోగ్రామ్స్ లో ఎక్కువ వాడతాం. వీటికి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ గానీ, మెథడ్స్ గానీ, ఆపరేటర్స్ గానీ చాలా సపోర్ట్ చేస్తాయి. స్ట్రింగ్స్ వర్సటైల్ డేటా టైప్. సరే, స్ట్రింగ్స్ సీక్వెన్స్ డేటా టైప్ అని కూడా చెప్పుకున్నాం కదా, ఎందుకో చూద్దాం. సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఆర్గనైజ్ గా డేటాను స్టోర్ చేస్తుంది. ఈ సీక్వెన్స్ డేటా టైప్ ఆర్గనైజ్ గా చేస్తుంది కాబట్టి వాటికి ఇండెక్సింగ్ ఉంటుంది. మనం ఈ ఇండెక్స్ ని యూజ్ చేసుకుని స్ట్రింగ్ లో ఇండివిజువల్ ఎలిమెంట్ గానీ, ఒక సబ్ పార్ట్ గానీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ స్ట్రింగ్ లో ఆర్గనైజ్ గా డేటా స్టోర్ అవుతుంది అన్నాం కదా, ఎలా ఆర్గనైజ్ గా స్టోర్ అవుతుంది, అలాగే స్ట్రింగ్ కి ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఎలా చేయాలో రేపటి వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.